దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయమును బట్టి ముందుగా ఆయనకు నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఆయనను ఆరాధించడానికి చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట, మొదటిగా మీ అందరికీ మరొక పామ్ సండే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మంచిది. 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపివేశను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడునై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతమైన నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2024 సంవత్సరం మార్చి 24వ తారీఖు మా జీవితంలో మరొక పామ్ సండేను అనుగ్రహించినందు కొరకై నీకు వందనాలు. ఆ రోజున మేమందరము కూడా నీ మందిరములో ఉన్నందు కొరకై నీకు వందనాలు. నీ మాటలు వినుటకు సిద్ధపడి ఉన్నాం ప్రభువా. నీవే మా హృదయములను సిద్ధపరచండి. ప్రతి మాటను మా హృదయంలో ఫలింపచేయండి. నీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. నీ మాటలే వినాలి, నీ స్వరమే వినాలి. అట్టి భాగ్యము దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మనందరికీ తెలిసిన భాగమే, యేసుక్రీస్తు వారు తన 3.5 సంవత్సరముల ఈ భూమి మీద సువార్త పరిచర్య యాత్రలో ఆఖరి రోజులలోకి, ఆఖరి ఘట్టంలోనికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఒక గ్రామము సమీపించాడు, బేత్పగే. అక్కడ ఆయన శిష్యులు చూచి, మీరు వెళ్ళి మీ ఎదుటనున్న గ్రామములో కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది, దాని పిల్ల కూడా ఉంటుంది, దాన్ని విప్పుకొని నా యొద్దకు తోలుకొని రండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎందుకు, ఎక్కడికి, ఎవరికి అని అడిగితే నా పేరు చెప్పండి, అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పమని చెప్పడం కూడా జరిగింది. ఈ భాగమును దాదాపుగా ప్రతి మంగళవారము మనము ధ్యానిస్తాము. ప్రతి మంగళవారము మరోసారి సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాం. కట్టబడిన గాడిద పిల్ల విప్పబడాలి. బంధించబడిన గాడిద పిల్ల విప్పబడాలి. వాటికి స్వతంత్రము కావాలి, వాటికి విడుదల కావాలి బంధకముల నుండి. వాటి మీద నేను స్వారీ చేయాలి, వాటి మీద నేను ప్రయాణము చేయాలి. ఎవరైనా అడగవచ్చు మిమ్మల్ని, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు ఇప్పుకెళ్తున్నారు, మీకు ఏం అధికారము అని ఎవరైనా అడగవచ్చు. ఒకవేళ అడిగితే అవి ప్రభువునకు కావాలని చెప్పండి. ఎప్పుడైతే మీరు అలా చెప్తారో వాళ్ళు కూడా మిమ్మల్ని అభ్యంతర పెట్టరు, అభ్యంతర పరచరు. కాబట్టి వాటిని తోలి పెడతారు, వాటిని మీ వెంట పంపిస్తారని చెప్పడం జరిగింది. ఈ భాగమంతా కూడా కొన్ని వందల సంవత్సరములకు ముందే దేవుడు తన ప్రవక్త జకరియా ద్వారా ప్రవచింపజేశాడు. ఆశ్చర్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారి గురించి ప్రవక్తలు పలికారు. ఆయనకున్న విశేషం ఏమిటి, ఆయనకున్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన రాకను గురించి ప్రవచించారు, ఆయన పుట్టబోయే విధానమును ప్రవచించారు, ఎక్కడ పుడతాడో ప్రవచించారు, ఎలాగ పుడతాడో ప్రవచించారు. సమస్తము కూడా ప్రపంచమునకు దేవుడు కొన్ని వందల సంవత్సరముల ముందే బయలుపరచడం జరిగింది. కాబట్టి ఆయన అనేక మందిగా
గుర్తించబడినట్లుగా మహానుభావుడు, గొప్పవాడు అన్నటువంటి వారిలో ఒకడు కాడు, కానీ వారికంటే అతీతుడు, వారికంటే ప్రత్యేకమైన వాడు. ఎవరి గురించి ప్రవచనములు లేవు, ఎవరి గురించి ప్రవక్తలు ప్రవచింపలేదు, ఎవరి గురించి కూడా లేఖనములు లేవు. యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే లేఖనములు లిఖించబడ్డాయి. లేఖనము ప్రకారమే సమస్తము కూడి జరిగింది, సమకూడి జరిగింది. సమస్తము కూడా సమకూడి జరిగింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన దేవుని యొక్క కృపను బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకమునకు వచ్చాడు. తండ్రి యొద్ద నుండి ఏ మాటలైతే చెప్పమని పంపించబడ్డాడో వాటన్నిటిని కూడా చెప్పిన తర్వాత, వాటన్నిటిని కూడా ప్రకటించిన తర్వాత ఆయన తనను తానే అప్పగించుకొనుటకు యెరూషలేములోనికి వస్తాడు. అప్పటి వరకు ఆయన పట్టుకోవాలని ప్రయత్నం చేశారు, అప్పటి వరకు ఆయన బంధించాలని ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా వారికి దొరకటానికి ఆయన తను వారికి అగుపించుకోలేదు, వారికి చిక్కటానికి తాను వారికి కనపరుచుకోలేదు. ఇప్పుడు కాలము సంపూర్ణమైంది, ఆ గడియలు సమీపించాయి. ఇప్పుడు ఆయనే ఆ యెరూషలేములోనికి జయప్రవేశము చేస్తున్నాడు. ఎవరైతే తను బంధించాలనుకున్నారో, ఎవరైతే తను పట్టుకోవాలనుకుంటున్నారో వారి చేతికే ఆయన చిక్కటానికి, వారి చేతులకే అప్పగించబడటానికి ఆయన లోపలికి యెరూషలేములోనికి రావటం జరిగింది. ప్రియమైన వారలారా, ఎక్కడ జకరియా ప్రవచించాడు ఆ మాట చూద్దాం రండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రవక్త కలగన్నాడా? ప్రవక్త దర్శనము చూశాడా? ఎంత స్పష్టముగా 400 సంవత్సరములకు ముందే దేవుడు తెలియపరిచాడు లోకమునకు. ఓ సియోను నివాసులారా, మీరు బహుగా సంతోషించండి. ఎందుకు సంతోషించాలి బహుగా? వారికి ఆ సంతోషము తెలియదు, వారు ఆ సంతోషమును ఎరగరు. ఇప్పుడు వారికి దేవుని యొక్క వాక్కు బయలు వెడలుతుంది. ప్రవక్త ద్వారా ఆ వాక్కు వారి మధ్యకు వచ్చింది. సంతోషము లేని వారికి, ఆనందం ఎట్టుదో తెలియని వారికి ఇప్పుడు దేవుడు సంతోషించమని చెప్పుచున్నాడు. వారి జీవితంలో విచారం ఉంది, వారి జీవితంలో దుఃఖం ఉంది. కారణము వారు చేసిన పాపములను బట్టి దేవుడు వారికి విధించిన శిక్ష, దేవుడు వారికి విధించిన కఠినమైన శిక్ష. సంతోషమును ఎరగని వారై, దుఃఖముక్కులై, సంతోషమును పోగొట్టుకుని వారు బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఆ సంతోషకరమైన వార్తను దేవుడు సియోను నివాసులకు పంపిస్తున్నాడు. ఇక మీరు దుఃఖపడవద్దు, ఇక మీరు ఏడవవద్దు. ఎందుకంటే దేవుడు ఆ గడియలను మీ కొరకు రప్పించబోతున్నాడు, ఆ కార్యమును మీ కోసము చేయబోతున్నాడు. సంతోషించండి. ఇక రెండోది అంటున్నాడు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఉల్లాస వస్త్రములు ధరించండి. మీ జీవితములలో ఉల్లాసం ఏమిటో ఎరగని వారుగా ఉన్నారు, మీ బ్రతుకులలో ఉల్లాసం లేని వారుగా ఉంటున్నారు. ఇక మీదట రాబోయే కాలములో మీరు ఉల్లాసముగా ఉండండి. తన ప్రజలకు సంతోషము గురించి మాట్లాడుతున్నాడు, తన ప్రజలకు ఉల్లాసము గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకు? నీ రాజు గురించి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మీ మధ్యకి రాబోతున్న రాజు ఎలాగుంటాడు? నీ మధ్యకి రాబోయే ఆ రాజు ఏ గుణగణములు కలిగి ఉంటారు అంటే, నీ రాజు నీతిపరుడు. ఈ లోకములో నీతిమంతుడు ఎవడు లేడు, ఒక్కడు లేడు. అందరూ కూడా పాపం చేసిన వారే. కానీ నీ రాజు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు నీకు ఇప్పుడు నీతిని ఇవ్వటానికి నీ దగ్గరకు వస్తున్నాడు. నీవు నీతి నెరగవు కదా యెరూషలేమా, నీవు నీతి నెరగవు కదా ఓ సీమోను. నీకు ఆ నీతిమత్వాన్ని తన కృపను బట్టి ఉచితముగా ఇవ్వటానికి రాబోతున్నాడు. మానవ జాతికి నీతి ఎలా దొరికింది?
మానవ జాతికి నీతి ఎలా కలిగిందంటే వారు చేసిన కార్యములను బట్టి కానీ, వారు చేసిన పనులను బట్టి కానీ, వారు చేసిన క్రియలను బట్టి కానీ ఆ నీతిమత్వము వారికి దొరకలేదు. అన్నదానమా, వస్త్రదానమా, నేత్రదానమా, విద్యాదానమా, రక్తదానమా, భూదానమా, గోదానమా, మరి ఏ దానము కూడా వారిని నీతిమంతులుగా చేయలేకపోయింది. అంటాడు కదా ఒక చోట, మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. సో మానవుని క్రియలన్నీ కూడా ఎలాంటివి అన్నాడు దేవుడు? మురికి గుడ్డలు. కాబట్టి ఇప్పుడు ఆ మురికి ప్రజలకు ఆ క్రియలు వారికి నీతిమత్వాన్ని ప్రసాదించవు. నీ రాజు రాబోతున్నాడు, అతడు ఎట్టివాడో తెలుసా? నీతిమంతుడు. ఆ నీతిమంతుడు వచ్చి నీకు నీతిమత్వాన్ని కలుగజేయబోతున్నాడు. రెండవ లక్షణం గురించి మాట్లాడుతున్నాడు. ఎటువంటి వాడు నీ రాజు తెలుసా? రక్షణ గలవాడు. రక్షణ యెహోవా స్వాధీనం అని సెలవిస్తుంది వాక్యం. ఆ రక్షణ నరుల సొంతము కాదు. ఆ రక్షణ ఈ లోకములో ఏ గొప్ప వారికి చెందినది కాదు, ఆయనకే చెందినది. ఆ రక్షణను తీసుకొని ఇప్పుడు నీ యొద్దకు ఆయన వస్తున్నాడు. ఈరోజు అందుకే అంటాడు, వాక్యం అంటుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే మనం ఎలాగా తప్పించుకుంటాం? ఆయన ఇంత గొప్ప రక్షణను లోకములకు తీసుకుని వచ్చాడు. ఇంత గొప్ప ఏర్పాటును తన ప్రజలకు తీసుకుని వస్తే మనము దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎలాగా? ఆ రక్షణను మనము పుచ్చుకోకపోతే, ఆ రక్షణను మనము పొందుకోకపోతే ఎలాగండి? నీ రాజు ఎట్టువాడో తెలుసా ఓ సియోను? నీ రాజు ఎట్టువాడో తెలుసా ఓ యెరూషలేమా? రక్షణ గలవాడు. ఆ రక్షణను తీసుకొని నీ యొద్దకు రాబోతున్నాడు. తీసుకున్నటకు సిద్ధముగా ఉండు, సంతోషించు, ఉల్లసించు అని దేవుడు వారితో సెలవిస్తున్నాడు. ఇక మూడోది ఏమన్నాడు తెలుసా? దీనుడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఆహ్వానం పలికాడు, లోకానికి ఆహ్వానం పలికాడు. నేను దీనుడను, దీన మనస్కుడను, నా యొద్ద వచ్చి మీరు నేర్చుకొనండి. ఇప్పుడు ఆ దీనుడు వచ్చి శిలువ మరణము పొందినంతగా దీనుడై శిలువ మరణం పొందాడు. ఇప్పుడు ఆ దీనత్వాన్ని మనకి నేర్పాడు. ఒకప్పుడు ఆ దీనత్వం మనకు తెలియదు, ఒకప్పుడు ఆ తగ్గింపు మనకు తెలియదు, ఒకప్పుడు ఆ విధేయత మనకు తెలియదు. ఆయన పొందిన శ్రమల వలన ఆ దీనుడు విధేయతను నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ దీనుడు వచ్చి మన శ్రమలలో కూడా ఆయనలాగా ఎలాగ దీనులమై ఉండాలో, ఆయనలాగా ఎలాగ విధేయులమై ఉండాలో మనకి నేర్పాడు. ఈ మూడు తీసుకొని రాబోతున్నాడు సియోను, ఈ మూడు తీసుకొని రాబోతున్నాడు యెరూషలేమా. సంతోషించు, ఈ మూడు కూడా నీ కొరకే. యెరూషలేమా ఉల్లాసముగా ఉండు అంటున్నాడు. ఈయన ఎలా రాబోతున్నాడు? రథముల మీద రాబోతున్నాడా? గుర్రముల మీద రాబోతున్నాడా? ఇంకెలాగైనా రాబోతున్నాడా? లేదు లేదు, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన విధేయత, ఆయన తగ్గింపును భక్తుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఎలాగ రాబోతున్నాడో, ఏమేమి తీసుకుని రాబోతున్నాడో, వారి కొరకు ఆయన ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నాడో దేవుడు కొన్ని వందల సంవత్సరములకు ముందే జకరియా ద్వారా బయలుపరిచాడు. ఈరోజు ఆ రక్షకుడు 2024 సంవత్సరముల క్రితం ఈ లోకానికి వచ్చి మనకిచ్చాడు. అవి ఆ నీతిమత్వాన్ని మనకిచ్చాడు, ఆ రక్షణను మనకిచ్చాడు, ఆ దీనత్వాన్ని ఆ దీనుడు మనకి నేర్పాడు. ఒకప్పుడు మనలో ఉన్న అహంకారము, ఒకప్పుడు మనలో ఉన్న గర్వము, ఒకప్పుడు మనలో ఉన్న అతిశయము ఎందుకు పనికిరాని దాన్ని తీసివేసి ఈరోజు ఆయనలాగా దీనుడమై ఉండటానికి సహాయం చేశాడు. 2 పేజీలు ముందుకు రండి. జెఫన్యా గ్రంథములో నుంచి కూడా ఒక మాట ఆయన తెలియజేస్తున్నాడు దేవుడు. 3వ అధ్యాయము 14వ వచనం. జెఫన్యా 3:14. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఒక్క నిమిషం చూసారా, ఇక్కడ మరలా తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. సియోను నివాసులారా, ఇశ్రాయేలీయులారా, ఓ యెరూషలేము నివాసులారా
మీరందరూ కూడా ఉత్సాహ ధ్వని గంతులు వేసి పాడండి, సంతోషముతో పాడండి, మీరు జయధ్వని చేయండి. ఈరోజు యెరూషలేములోనికి జయప్రవేశము చేశాడు కదా, ఆ రోజు ఆ ప్రజలు చేసిన పని ఇదే. ఆయన వస్తుంటే గాడిద మీద బట్టలు పరిచి, నేల మీద వస్త్రములను పరిచి, ఈత కొమ్మలతో అలంకరించి ఆయనను ఊరేగించిన విధానం మనం ఎరుగుదుము కదా. వాళ్ళు అదే చేశారు, ఉత్సాహధ్వని చేశారు. యేసురాజుకు జయము, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము అని వాళ్ళు పాడారు. ఏం చేశారు? జయధ్వని, ఉత్సాహధ్వని చేశారు. ఈయన కూడా జకరియా కంటే మరి కొంచెం ముందు ప్రవక్త. ఈయన ద్వారా కూడా దేవుడు తన ప్రజలకు ఎలాగ చేయమంటాడో, ఎలాగా తన కుమారుడు రాబోతున్నప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలా? ఎందుకు జయధ్వని చేయాలా? ఎందుకు సంతోషించి గంతులు వేయాలా? ఏమి జరిగితే మీకు అలా చేస్తారు, మీకు ఏమి కలిగితే అలా మీరు చేస్తారంటే 15 వచనం చూడండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. అబ్బా, గొప్ప శుభవార్త. మీరు ఎందుకు జయధ్వని చేయాలా? మీరు ఎందుకు ఉత్సాహధ్వని చేయాలా? మీరు ఎందుకు సంతోషించి గంతులు వేయాలంటే, దేవుడు మీకు ఏ శిక్ష అయితే విధించాడో దానిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన కొట్టివేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణమును కొట్టివేయటానికి రాబోతున్నాడు నీ మధ్యకు. ఓ ఇశ్రాయేలు, ఓ సియోను, ఓ యెరూషలేమా, ఉత్సహించి సంతోషముతో గంతులు వేయండి. ఎంత స్పష్టముగా తన ప్రజలను దేవుడు సిద్ధపరిచాడు. నీ రాజు రాబోతున్నాడు. వాటన్నిటిని కూడా తీసుకుని ఏ శిక్ష అయితే నీకు విధించాడో దాన్ని ఏం చేయబోతున్నాడు? ఓ ఇశ్రాయేలు, దాన్ని ఏం చేయబోతున్నాడు? ఓ యెరూషలేము, దాన్ని ఏం చేయబోతున్నాడు? ఓ సియోను, కొట్టివేశాడు. ఆయన సిలువలో నీ యొక్క దోషముల రుణపత్రమును కొట్టివేసి ఉన్నాడు. నీ అపరాధముల రుణపత్రమును ఆయన కొట్టివేసి ఉన్నాడు. ఇక మీదట నీకు శిక్ష లేదు, ఇక మీదట నీ మీద అపరాధము లేదు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట అపాయము మీకు సంభవించదు. ఇక మీదట ఏ అపాయం మీ యొద్దకు రాదు, ఏ ప్రమాదము కూడా మీకు ఉండదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ ఏమంటారంటే, ఇంకా యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యముగా ఉండుము, ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన ఎవరు? శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు? మిమ్మల్ని రక్షించగలిగినంత శక్తిమంతుడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఇక ఏమాత్రం నిరీక్షణ లేని సమయంలో మిమ్మల్ని రక్షించుటకు శక్తిమంతుడు. ఈ లోకంలో ఎవరికి చేతకాలేదు, ఈ లోకంలో ఎవరికి అది వీలు పడలేదు. దేవుడు ఆ కార్యములను జరిగించుటకు ఈ లోకములకు రాబోతున్నాడు. తన ప్రవక్తల ద్వారా ఆయన ఎలా రాబోతున్నాడు, ఏమి తీసుకొని రాబోతున్నాడు, ఏ మార్గంలో ఏ విధముగా రాబోతున్నాడు దేవుడు ఈ లోకానికి తెలియజేశాడు. వచ్చి ఏం చేస్తాడు? వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన ఆ రోజు ఆ గాడిద పిల్లను విప్పి తోలుకొని రమ్మన్నాడే, అవి నాకు కావాలి అన్నాడే. అలాగే మనలను విప్పి, మన కట్లను విప్పి, మన బంధకాలను విప్పి, మన చెర నుండి మనల్ని విడిపించి ఆయన కొరకు దేవునికి ప్రజలుగా కొన్నాడు. ఆయన మనల్ని కొన్నాడు. ఆయన వధించబడి ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆ రోజు ఆ పశువులు కట్టబడినప్పుడు ఎలాగ విడిపించుకొని తీసుకురాబడ్డాయో, ఈరోజు కూడా ఒకప్పుడు సాతాను చెరలో ఉంటే ఆయన మనల్ని విడిపించుకొని తీసుకుని వచ్చాడు. తన కుమారుడి విషయమై దేవుని ఆలోచన ఏంటో తెలుసా? 42వ అధ్యాయము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం, 6-7. 5 కూడా చదువమ్మా. ఆకాశములను సృజించి
వాటిని విశాలపరిచినవాడు, భూమిని అందులో పుట్టించి సమస్తమును పరిచినవాడు, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూసారా? ఓ ఇశ్రాయేలు, ఓ యెరూషలేమా, ఓ సియోను, నీ దేవుడు ఎలా సెలవిస్తున్నాడని అలా నీ దేవుడు ఎలాంటి వాడు ఎక్కడ వివరించాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడు ఎక్కడ వివరిస్తున్నాడు. ఆయన ఎట్టువాడు? ఆకాశములను విశాలపరిచినవాడు. నీ దేవుడు ఆకాశములను, నా దేవుడు ఆకాశములను విశాలపరిచినవాడు, భూమిని అందులో పుట్టిన సమస్తమును కూడా పరిచాడు. ఎవరి గురించి రాయబడ్డాయి ఈ మాటలు? మరి ఎవరి గురించైనా రాయబడ్డాయా? ఏ గురువులు, ఏ బాబాలు, ఏ దేవుళ్ళు, ఏ దేవతలను బడిన వారి గురించి రాయబడ్డాయా? ఆయన ఆకాశమును విశాలపరిచాడు, భూమిని అందులో పుట్టిన సమస్తమును కూడా పరిచాడు. ఈ 7 ఖండాలలో ఆయన పరిచాడు. ఆయన సామర్థ్యం అది, ఆయన దైవత్వం అది. ఇప్పుడు అంటాడు, దాని మీద ఉన్న జనులకు ప్రాణమును. ఆ పరిచిన భూమి మీద ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారు? జనులు ఉండబోతున్నారు. వారికి ఏమిస్తున్నాడంటే ఆయన ప్రాణమిస్తున్నాడు. ఆయన ప్రాణమిస్తేనే ఈరోజు మనకి ఇవ్వబడింది. ఆయన ఊపిరి ఊదితేనే మనలో ఊపిరి వదబడింది. ఆయన అట్టి దేవుడు. జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. సో దేవుని గురించిన వర్ణన, దేవుని గురించిన వివరణ ఎంత అద్భుతంగా ఇక్కడ ఉందో చూసారా? ఇప్పుడు ఆ దేవుడు ఏం చేయబోతున్నాడంట? 6-7 వచనాల్లో గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకు. 1, గ్రుడ్డి వారి కన్నులను ఆయన ఏం చేయబోతున్నాడు? తెరవబోతున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేస్తే, ఇప్పుడు ఆయన ఈ లోకములకు వచ్చి ఏం చేయబోతున్నాడు? వారి కన్నులు తెరిచాడు. ఈరోజు నా కన్నులు తెరవబడ్డాయి, ఈరోజు మీ కన్నులు తెరవబడ్డాయి. అందుకే ఈరోజు ఆయన ఎవరో మనం చూడగలిగాం. ఈరోజు ఆయన ఎట్టివాడో మనం ఎరగగలిగాం. చీకటిలో ఉన్నాం. ఒకప్పుడు ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎట్టివాడో తెలియదు, ఆయన గొప్పతనం ఏంటో తెలియదు, ఆయన రక్షణ అంటే ఎరగని వారు. సో గుడ్డి వారి కన్నులు తెరుచుటకు ఆయన వచ్చాడు. ఓ భూలోకమా, సమస్తమును పరిచాడే, నీకు ప్రాణమిచ్చాడే, నీకు జీవాత్మనిచ్చాడే, విను, నీ దేవుడు ఎట్టివాడు. గురుడి వారి కన్నులు తెరుచుటకును. 2వది, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకు. బంధించబడ్డారు పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత వారు బంధించబడిపోయారు. వారిని ఏం చేశాడంట? చెరసాలలో నుండి వెలుపలకు రప్పించాడు. ఒకప్పుడు నేను బంధించబడిన వాడినే, ఒకప్పుడు మీరు బంధించబడిన వారే. పాపము 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 సాతాను చెరలో ఉండిపోయాం. ఈరోజు దేవుడు ఆ చెరలో నుంచి మనను విడిపించాడు. 3వది, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు. ఎస్, చీకటిలో నివసిస్తున్నారు, బందీ గృహంలో ఉండిపోయారు. చీకటికి వెలుతురుకి వ్యత్యాసమే ఎరగని ప్రజలు, ఆ వెలుగు యొక్క విలువనే తెలియని ప్రజలు ఇప్పుడు వారిని ఏం చేయబోతున్నాడంట? బందీ గృహంలో నుండి, ఆ చీకటిలో మగ్గిపోతున్న ఆ స్థితిలో నుంచి ఆయన వెలుపలకి తెచ్చుటకు. 3 కార్యాలు ఇక్కడ మరలా ఆ దేవుడు చేసే 3 కార్యాల గురించి వాక్యము వివరిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. గురుడి వారి కన్నులు తెరుచుటకు, బంధించబడిన వారిని చెరసాల్లో నుండి విడిపించుటకు, చీకటిలో నివసించుచున్న వారిని బందీ గృహంలో నుంచి వెలుపలికి తెచ్చుటకు, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయిని పట్టుకొని ఉన్నాను. తన కుమారుడైన యేసుతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుడైన యేసయ్యతో మాట్లాడుతున్నాడు తండ్రి. అయ్యా నీతిమంతుడా, నీ చేయిని పట్టుకున్నా, నిన్ను పిలిచాను ఈ కార్యములు చేయటం కోసం, నిన్ను పట్టుకున్నాను ఈ కార్యములు జరిగించడం కోసం. ఇప్పుడు నిన్ను కాపాడుతాను, ప్రజల కొరకు నిబంధనగా, అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించాను.
యేసుక్రీస్తు వారు అలా నియమించబడ్డారు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పములో యేసుక్రీస్తు వారు అలాగ నియమించబడ్డారు. నిన్ను కాపాడుతాను, ఏ దుష్టుడు నిన్ను ముట్టజాలు, మరణములకు నీ మీద అధికారము లేదు, సాతాను తలను శిలువలో చిత్తగొట్టబోతున్నావు, నిన్ను నేను పట్టుకుంటాను, నిన్ను కాపాడుతాను. ఇప్పుడు ప్రజల కొరకు నిబంధన, నీ రక్తము చేత నిబంధన నేను జరిపించబోతున్నానయ్యా. ఇప్పుడు నువ్వు అన్ని జనులకు ఏం కాబోతున్నావు? వెలుగు. ఒకప్పుడు మనం అన్ని జనులమే, ఒకప్పుడు మనము దేవుని ఎరగని ప్రజలమే. ఈరోజు వెలుగు ఆయన మన మీద ప్రకాశింపజేశాడు. ఆయన అంటాడు, నేను జీవపు వెలుగును కలిగిన వాడును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక వెలుగులో నడుస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు వెలుగు. ఆ వెలుగు జీవపు వెలుగు మన జీవితాలను వెలిగించింది, మన బ్రతుకులను వెలిగించింది. ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే మనం ఎక్కడ నడుస్తున్నట్లో తెలుసా? వెలుగులో నడుస్తున్నట్లు లెక్క. ఒకప్పుడు ఎట్లా పోయామో, ఏ మార్గంలో వెళ్ళామో, ఏ వైపు తిరిగామో మనకే తెలియదు. ఈరోజు వెలుగులో నడవటానికి దేవుడు సహాయం చేశాడు. ఇన్ని కార్యములు జరిగించట కొరకు దేవుడు తన కుమారుడిని యేసును ఈ లోకములకు పంపించాడు. అందుకే సియోనా సంతోషించు, అందుకు యెరూషలేమా ఉల్లసించు, గంతులు వేయండి సంతోషముతో. నీ రాజు, నీ దేవుడు నీ కొరకు ఈ కార్యములు చేయటానికి నీ యొద్దకు రాబోతున్నాడు. అదే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా 58:6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. ఎస్, దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక ఉపవాసాన్ని, దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక దీక్షను, దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక ప్రణాళికను. అది ఎంత గొప్పదో ఇక్కడ వర్ణిస్తున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లు నేను ఇప్పుతాను. దుర్మార్గులు కట్టారు నా ప్రజలకు కట్లు, ఆ కట్లను ఇప్పుడు నేను విప్పుటం. అదే నేను ఏర్పరచుకున్న దీక్ష, అదే నేను ఏర్పరచుకున్న ఉపవాసం. కాడిమాను మోకులు చూసారు ఎంత బలంగా ఉంటాయో. ఆ కాడిమాను మోకుల నుండి పశువులు విడిపించుకోలేవు, ఆ కాడిమాను మోకుల నుండి ఏ జీవి కూడా విడిపించుకోలేదు. ఇప్పుడు ఆ మోకులు తీయటము కొరకే తన కుమారుడి లోకంలో పంపించాడు. మూడోది, బాధింపబడిన వారిని విడిపించటం. బాధించబడుతున్నారు రకరకాల పాపముల చేత, రకరకముల దోషముల చేత వారు బాధించబడుతున్నారు, అపవాది క్రియల చేత బాధించబడుతున్నారు. ఆ గెరాసేన దేశములో దయ్యములు పట్టిన వాడు ఎలాగా రాళ్లతో తను బాధించుకుంటున్నాడో, అలాగే పాపముతో ఈరోజు మానవ జాతి బాధించుకుంటుంటే వారిని విడిపిస్తా అంటున్నాడు. బాధించబడే వారిని విడిపిస్తా అంటున్నాడు. ప్రతి కాడిని విరగొడతా అన్నాడు. ఈరోజు పాపపు కాడి మానవుల మెడ మీద ఉంటే ఆ పాపపు కాడి కింద వారు నలిగిపోతున్నారు, ఆ పాపపు కాడిని మోస్తున్నారు. ఆ పాపు కాడిని బట్టి వారు వంగిపోయారు. నిలువుగా నడిచే స్థితి వారికి లేదు, నిలువుగా నిలబడే స్థితి వారికి లేదు. సో దేవుడు చేయబోతున్న కార్యము, ప్రతి కాడిని నేను విరగొడతా. ఇక నా మానవుల మీద కాడి ఉండదు, ఇక మానవుల మీద కాడి బరువు ఉండదు, నేను వారిని విడిపిస్తా అంటున్నాడు. నేను ఏర్పరచుకున్న ఉపవాసము ఇదే. నేను ఎందుకు ఉపవాసం ఉంటానో తెలుసా? నా ప్రజలను రక్షించటానికి, నా ప్రజలను విడిపించటానికి, నా ప్రజలను విమోచించాలి. ఇన్ని పరిస్థితులలో వారు చిక్కుకున్నారు. ఓ యెరూషలేమా, ఇక నీ మీద ఏ కట్లు ఉండవు. ఓ యెరూషలేమా, ఇక మీద నీ ఏ కాడిమాను మోకులు ఉండవు. ఓ యెరూషలేమా, ఇక నువ్వు బాధింపబడవు. నీ ప్రతి కాడి కూడా నా కుమారుడు వచ్చి విరగొట్టబోతున్నాడు. మరణపు ముళ్ళను మరణముతోనే జయించాడు, ఆ ముళ్ళును విరిచివేశాడు. పాతాళ వశములో నుండి తన ప్రజలను రక్షించుకున్నాడు. మరణము మీద వారికి అధికారం లేకుండా
దేవుడు చేశారు. ఈరోజు ఆ దేవుడు మన దేవుడు. ఈరోజు ఆ దేవుడు మేము ఆరాధిస్తున్నామని చెప్పుకునే గొప్ప భాగ్యము దేవుడు మన జీవితంలోకి ఇచ్చాడు. పౌలు గారు ఒక సాక్ష్యం చెప్తున్నాడు, అది చెప్పి నేను ముగిస్తా. దేవుడు ఆయన ఎందుకు పిలిచాడో. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనము నుండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం నుండి ఆయన అంటాడు, చదవమ్మా. సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. ఓ సౌలా, నీవు నన్ను చూచి ఉన్న సంగతి గూర్చి, నేను నీకు కనబడబో సంగతి గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడ్డా. ఓ సౌలా, నేను నీకు ఎందుకు కనబడ్డానో తెలుసా? నన్ను చూసి నువ్వు ఎందుకు పడిపోయావో తెలుసా? నేను ఎవడినని అడిగావే, నేను ఎవడినో తెలుసా? నీవు హింసించుచున్న యేసు. ఏ యేసునైతే హింసిస్తున్నావో, ఏ యేసును నమ్ముకున్న వాళ్ళని హింసిస్తున్నావో ఆ యేసును ఇప్పుడు నీవు నన్ను చూసావు, నేను నిన్ను చూసా. అక్కడ చూడండి ఆయన చెప్పిన మాట. యేసుక్రీస్తు వారు చెప్పారు, నీవు నన్ను చూసిన సంగతియు నేను కూడా నీకు కనబడబో సంగతియు నిన్ను గూర్చి నిన్ను పరిచారకునిగా సాక్షినిగా నియమించుటకై కనపడ్డా. అసలు నేను నీకు ఎందుకు కనపడ్డానంటే, నన్ను నీకు కనబరుచుకోవటానికి, నేను కూడా ఎవడినో నీకు తెలియపరచుకోవటానికి నేను కనపడ్డాను. నీవు లే, నీ పాదములు లేచి నిలబడు అంటాడు. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడతా. ఇప్పుడు వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములోంటి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాస్యత చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యములు పొందినట్లు వారి కన్నులు తెరుచుట కొరకై నిన్ను వారి యొద్దకు పంపించబోతున్నా. దేవుడు గురుడివారైన సౌలును గురుడితనము నుండి విడిపించి ఆ కన్నుల పొరలను రాల్చి ఇప్పుడు నేను ఆ ప్రజల యొద్దకు పంపించబోతున్నా. నువ్వు ఎవరిని ద్వేషించావో, నువ్వు ఎవరిని హింసించావో, నువ్వు ఎవరిని చావగొట్టావో వారి దగ్గరికి నా దూతగా వెళ్ళబోతున్నావు. ఇప్పుడు వారు కూడా పరిశుద్ధపరచబడాలి. ఇలాగే ఇప్పుడు వారు కూడా పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము సంపాదించుకోవాలి. వారి కన్నులు కూడా తెరవబడాలి. అందుకే ముందు నీ కన్నులు నేను తెరిచా, ముందు నీ బంధకాలను నేను విప్పా, నీ కట్లను నేను విప్పా. నువ్వు లే అని ఆ రోజు పౌలును, సౌలుగా ఉన్న సౌలును పౌలుగా మార్చి దేవుడు తన రాజ్యము కొరకు, తన కొరకు నియమించుకున్నాడు. తన కట్లను విప్పి, నువ్వు నాకు కావాలి, నీతో నాకు పని ఉంది, ఆ గాడిద నాకు కావాలి, ఆ గాడిదతో నాకు పని ఉంది. మానవ జాతిని అలాగే ఆయన విమోచించాడు, మానవ జాతిని అలాగే ఆయన రక్షించుకున్నాడు. ఈరోజు నేను సంతోషంగా చెప్తా, ఎప్పుడు కూడా ఈరోజు ఆయన నా మీద ఊరేగుచున్న ఒక గొప్ప దేవుడు, ఆయనను ఊరేగిస్తున్న ఆయన గాడిదని నేను చెప్పుకోవటానికి చాలా సంతోషిస్తాను. ఆయన సువాసనను, ఆయన దైవత్వమును, ఆయన రక్షణను అనేక ప్రాంతములలో వెదజల్లుతూ ఆయన దూతగా నేనున్నా. ఒకరోజు నా కట్లిప్పాడు, ఒకరోజు నా బంధకాలు విప్పాడు. ఈరోజు ఆయన మోసే గాడిదను నేను. ఆయన నా ద్వారా మహిమపరచబడుతున్నాడు. నీ ద్వారా కూడా మహిమపరచబడాలని, నీవు కూడా ఆయనకు అందుకు అవసరమని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా కట్లు కట్టబడి ఉంటే, ఇంకా కాడి మోస్తుంటే, ఇంకా మోకులతో బంధింపబడి ఉంటే ఈరోజు బయటికి రా. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వచ్చిందే నిన్ను విడిపించడానికి, ఆయన వచ్చిందే నీ బంధకాలను విమోచించడానికి. ఇంత ఏర్పాటును కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే అయ్యో మనకు ప్రయోజనం లేదు. సో దేవుడే ఆ కట్ల నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ చెర నుంచి విమోచించి మనలను సంతోషించి ఆయన బిడ్డలుగా గంతులు వేయటానికి తన కృప ఈ మట్టలాదు వారపు దినమున మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్.